చూసారు గాయస్, చూడండి ఈ పంట మొత్తం ఏ విధంగా ఉన్నదో. ఇదంతా కూడా ఒక రైతుదే. చూసారా మొక్కజొన్న, ఇదిగోండి. అంటే రైతు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేసి అంటే ఇలాంటి పంట, ఇలాంటి మొక్క బాగా వచ్చినప్పుడే. కొన్ని మొక్కలు చూసారు ఇంత చనిపోతుంటాయి మొక్కలు. అంటే సరైన ఎరువులు లేక, సరైన వాటికి ఏం కావాలో అవి ఊరియా పట్టేసి సరైనటువంటి సమయానికి దొరకక ఆ విధంగా అప్పులు పాలవుతుంటారండి. మొక్క ఎప్పుడైతే ఇలాగ ఎదిగి ఇంత బాగా చూడండి, మొక్క కూడా ఎంత దృఢంగా ఉందో చూసారా మొక్క. ఇదిగోండి చూడండి, అంటే ఈ మాత్రము దృఢంగా మొక్క ఎప్పుడైతే వస్తుందో అలాంటి మొక్కలకి పెద్ద పెద్ద ఎన్నిలు వస్తాయండి, పెద్ద పెద్ద మొక్కజొన్న పొత్తులు వస్తాయి. ఎప్పుడైతే పెద్ద పెద్ద మొక్కజొన్న పొత్తులు వస్తాయో అప్పుడు రైతుకి లాభాలు చేకూరుతాయి అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తే అవి ఏమవుతాయి అంటే రైతుకి నష్టమే చేకూరుస్తాయి తప్ప లాభానికి రాదండి. చూడండి ఈ తోట కూడా మొత్తం చూడండి గైస్, ఈ తోట ఎంత బాగా వచ్చింది మొత్తం చూడండి. చూడండి ఇవతలు కూడా చూడండి గైస్, ఈ తోట కూడా చూడండి ఎంత బాగుంది. ఈ విధంగా రైతుకి రావాలండి. రైతు ఇవాళ రేపు తను చేసిన పెట్టుబడికి సరైన గిట్టుబడి ధర రాక చనిపోతుంటారు. అలాగే నేను ఇంతకుముందు చూపించాను కదా, ఇదిగోండి గైస్ అది చూడండి, అది చూడండి గైస్, పైన చూడండి, పైన చూడండి మొక్కజొన్న చేను కూడా ఏ విధంగా వచ్చిందో చూసారా. ఆ విధంగా రావాలి పంట అనేది. ఆ విధంగా రావాలంటే గవర్నమెంట్ నుంచి కూడా రసాయనాలు కరెక్ట్ టైంలో దొరకాలి, యూరియా పొటాషియం దొరకాలి. ఆ విధంగా దొరికినప్పుడే రైతు బాగుపడుతుందండి. చూడండి గైస్, ఈ జొన్న చేను ఎంత బాగుంది. వేసవి జొన్న అండి, ఇది సిడి జొన్న కాదు, వేసవి జొన్న. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో. అదే రండి నేను మొక్కజొన్న చూపిస్తాను, మొక్క పొత్తులు. చూడండి గాయస్, వేసవులు కూడా మొక్క పొత్తులు దొరుకుతున్నాయి మనకు మా ఊర్లోనే. ఇదిగోండి ఇలాగా తినడానికి, అమ్మడానికి పెద్ద కాదు కానీ తినడానికి కూడా. చూడండి ఇక్కడ చిన్న స్థలంలోనే వేసారు జొన్న, ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి మొక్కజొన్న వస్తుంది చూడండి గైస్, ఇక్కడ కానీ చూడండి ఎంత బాగుందో. మనం ఈజీగా అడిగేస్తుంటాం 5కి ఇస్తావా 10కి ఇస్తావా అని. చూసారా ఇదిగోండి ఎంత బాగుంది చూడండి, ఎంత హైట్ ఉంది గైస్. చూడండి మొక్కజొన్న హైట్ ఎంత పెరుగుతుందో చూసారా. చూడండి జొన్న పొత్తులు చూసారా, చూడండి గైస్. అది చూడండి ఇక్కడ నుంచి ఇలా చూస్తే అంతవరకు ఉంది. కట్ చేయి. అనేది మీరు కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే రైతుకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఇలాంటి పంట రైతుకు పండాలి. ఇలాంటి పంట రైతుకు పండినప్పుడే ఆ రైతు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, అప్పుడు బాధలు తీరిపోతాయి. రైతు అనేటివాడు ఇంకొక పంట వేయడానికి తను ముందుకు వస్తాడు. రైతు అనేవాడు ఇలాంటి పంటలు పండించకపోతే మన కాడికే రాదండి ఆహారము. కాబట్టి రైతు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అతని పంట బాగా రావాలి, అతను అప్పులో నుంచి బయటపడాలి. చూడండి ఇలా ఎంతో మంది రైతులు వాళ్ళు ఎంత కష్టపడతారంటే మనం చెప్పలేమంటే మాటల్లోనే. ఎందుకంటే మేము ఒక రైతు బిడ్డగా నేను కూడా చాలా గర్విస్తున్నాను. జై జవాన్ జై కిసాన్ అని మనము ఖాళీ టీవీల్లోనూ లేకపోతే ఇంకో వేరే ప్లాట్ఫామ్లో అంటూ ఉంటాము రైతు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. నిజంగా మీరు రైతు బిడ్డలు అయితే ఈ పంటకు మీరు ఒక లైక్ వేసుకోండి గైస్. ఎందుకంటే మనము రైతు ఉంటేనే కడుపు నిండుతుంది అనమాట. రైతు ఒకవేళ ఈ పంట పండించిన ఈ రైతు సరైన గిట్టుబాటు ధర లేక చనిపోయేదనుకో ఆ రైతు ప్లేస్ని మనం భర్తీ చేయలేమండి. ఎందుకంటే ఇలా ఎంతో మంది రైతులు వాళ్ళ యొక్క పంట సరిగా లేక చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈ పంట గురించి అయితే గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పంట గురించి అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఎందుకంటే రైతు అంటే పల్లెటూరులో రైతు ఏ విధంగా పండిస్తున్నాడు. ఈ రోజు మన వరకు పట్టణాల్లో ఇంకా జొన్నలు దొరుకుతున్నాయి, రాగులు దొరుకుతున్నాయి, ఇంకా పప్పు దినుసులు దొరుకుతున్నాయి, కందిపప్పులు దొరుకుతున్నాయి, పెద్దపప్పులు దొరుకుతున్నాయి. అంటే అవి పొలాల్లో వేసేటివి కాదండి, కేవలము గిరిజన ప్రాంతాలలో కొండపోడులో వేసినటువంటి పంటనండి. నేను ఇంకొక పంటను కూడా చూపిస్తాను. ఓకే గైస్, అంతవరకు ఉంటాను. అందరికీ నమస్తే, సైన్ ఆఫ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఒక రైతుదే. ఈ పంటను చూసిన తర్వాత నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక రైతు కష్టపడిన కష్టానికి తన ఫలితం అనేది. ఎందుకంటే ఇలాంటి ఫలితం వచ్చినప్పుడే ఆ రైతు ఇంట్లో సమస్య ఏదైనా ఉండని అతను ఎంత కష్టపడి ఎంత మంది దగ్గరికి వెళ్ళి కాలు వెళ్ళపడు అతను పెట్టుబడి పెట్టడం నాకైతే తెలియదు. కరెక్ట్ టైంలోనైతే ఎరువులు అందించడానికి అనిపించింది. ఎందుకంటే ఈ మొత్తం చూస్తే అలా ఉంది. చూడండి, ప్రతి ఒక్క మొక్క కూడా చాలా దృఢంగా ఉంది. చూడండి, ఇది మొత్తం కూడా ఎంత పచ్చగా ఎక్కడ కూడా ఒక మొక్క కూడా పోయినట్లేదు, అంత చక్కగా ఉంది. సమ్మర్లో ఒక మొక్క కరెక్ట్గా ఇంత దృఢంగా ఇంత ఎత్తుగా రావాలంటే చాలా కష్టం అండి. దాంతోపాటు చుట్టూ పంటలు ఉండవు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆవులు మేకలు వదిలేస్తుంటారు. కాబట్టి అవి వీటిలన్నింటినీ కూడా పెట్టుకుని ఈరోజు మొక్కని ఇంతవరకు నిలబెట్టాడంటే రైతు అనేవాడు చాలా గ్రేట్ అండి.